కూటమి ప్రభుత్వం నిర్వాహకం వల్ల రాష్ట్రంలో 11 లక్షల మంది విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని అనంతపురం నగరం మేయర్ వసీం అన్నారు. అనంతపురం నగరంలో ఆయన ఇవాళ మీడియాతో మాట్లాడుతూ గతంలో ఫీజు రియంబర్స్మెంట్ తీసుకొచ్చి ఎంతో మంది పేద విద్యార్థులను ఇంజనీర్లుగా వైద్యులుగా మార్చిన ఘనత ఒక వైఎస్ రాజశేఖర రెడ్డికి మాత్రమే దక్కుతుందన్నారు. ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి మాత్రమే ఈ పథకాలను కొనసాగిస్తూ మరింత చేయూతనిచ్చారన్నారు. కానీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పెండింగ్ లో ఉన్న ఫీజు రియంబర్స్మెంట్ నిధులు ఇవ్వకుండా ఇబ్బందులు పెడుతున్నారు. ఒక అనంతపురం జిల్లాలోని 40,000 మందికి పైగా విద్యార్థులు కష్టాలు పడుతున్నారన్నారు. అందుకే ఈ నెల 5వ తేదీన ఫీజు పోరు కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు ఆయన వెల్లడించారు. దివంగత నేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు పేద విద్యార్థులు జీవితాలు బాగుపడాలా, ఆర్థికంగా ఆ కుటుంబం ఎదగాలి, పేద విద్యార్థులకు ఫీజులు కట్టేకి కూడా వాళ్ళ తల్లిదండ్రులకు కష్టమవుతుందనే ఉద్దేశంతో ఆ రోజు దేశ చరిత్రలోనే ఏ ముఖ్యమంత్రి కూడా చేయని విధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఫీజు రియంబర్స్మెంట్ పథకాన్ని తీసుకొచ్చిన ఘనత కూడా ఎవరు అంటే కూడా దివంగత నేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి గురించి మీ అందరికీ తెలుస్తున్నాను. ఈరోజు పేద విద్యార్థులందరూ కూడా ఈరోజు ఉన్నత స్థానాల్లో ప్రపంచవ్యాప్తంగా ఆంధ్రప్రదేశ్లో చదివిన వాళ్ళందరూ కూడా ఉన్నత స్థానాల్లో డాక్టర్లుగా, ఇంజనీర్లుగా, ఉన్నత జాబ్స్లో ఉన్నారంటే కూడా దానికి అందరికీ సహకారం కృషి చేసిన ఘనత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి తక్కువగా నేను తెలియజేస్తున్నాను. ఆ తర్వాత వైఎస్ రాజశేఖర రెడ్డి గారి హయాం తర్వాత చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చారు. చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత పేద విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ సంబంధించి ఏ విధంగా పేద విద్యార్థులకు తూటులు పిలిచినారు విషయం కూడా మనం అందరూ కూడా ఒకసారి గమనించాలి. 2019లో డాక్టర్ వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి గారి తనయుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చారు. రాజశేఖర రెడ్డి గారి కన్నా ఇంకా ఒక అడుగు ముందుకేసి ఫీజు రియంబర్స్మెంట్ అని చెప్పి విద్యా దీవెన, అదేవిధంగా వసతి దీవెన పథకాన్ని కూడా తీసుకొచ్చిన ఘనత కూడా ఎవరున్నా అన్నట్టే దేశ చరిత్రలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని కూడా మీ అందరికీ తెలియజేస్తున్నాను. 2019లో ఏవైతే చంద్రబాబు నాయుడు గారు అధికారం అయిపోయి దిగిపోయేటప్పటికీ దాదాపుగా 2,800 కోట్ల రూపాయలు బకాయిలు ఉండేటివి ఫీజు రియంబర్స్మెంట్ సంబంధించి. జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ కూడా పార్టీలు చూడకుండా, కక్ష సాధింపులకు పోకుండా, మనం ఏమైనా చేస్తే పేద విద్యార్థులు ఇబ్బంది పడతారు, వాళ్ళ తల్లిదండ్రులు ఫీజులు కట్టలేకపోతారు, వాళ్ళకి కష్టాలు వస్తాయని చెప్పి కూడా ఎక్కడ అవన్నీ చూడకోకుండా ఆయన రాగానే ఏవైతే ఆయన మాట ఇచ్చారో ఆ బకాయిలన్నీ కూడా చెల్లించిన గొప్ప వ్యక్తి ఎవరు ఉన్నారంటూ కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారని కూడా మీ అందరూ తెలియజేస్తున్నాను. అదేవిధంగా సంక్షేమ క్యాలెండర్ సిద్ధం చేసి ప్రతి ఒక్క పథకాన్ని కూడా ఇంటి వద్దకే పరిపాలన అందిస్తూ, ఇంటి వద్దకే సంక్షేమ పాలన అందిస్తూ ఏ విధంగా అయితే క్యాలెండర్ రిలీజ్ చేశారో ఆ మాట తప్పకుండా ప్రతి నెల కూడా ఆయన జమ చేసిన లబ్ధిదారుల ఖాతాలో జమ చేసిన గొప్ప వ్యక్తి ఎవరు ఉన్నట్టుగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. అదేవిధంగా ప్రతి 3 మంత్స్కి ఖచ్చితంగా చెప్పిన టయానికి ఫీజు రియంబర్స్మెంట్ తల్లుల ఖాతాలో జమ చేసిన గొప్ప నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి కూడా మీ అందరూ తెలియజేస్తున్నాను. ఎన్నికల షెడ్యూల్ రావడం, జనవరి నుంచి మార్చి వరకు ఏదైతే 3 మంత్స్కి ఒకసారి ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వాల్సిందో అది జనవరి నుంచి మార్చి వరకు 3 మంత్స్ ఫీజు రియంబర్స్ సంబంధించి ఏప్రిల్లో వెరిఫికేషన్ చేసిన తర్వాత మే నెలలో ఈ ఫీజు రియంబర్స్ తల్లిల ఖాతాలో జమ చేద్దాం అనుకునేప్పటికీ కూటమి ప్రభుత్వం, అంటే అప్పుడు కూటమి నాయకులు వాళ్ళే ఎలక్షన్ కమిషన్కి వెళ్ళి ఫిర్యాదు చేయడం జరిగింది. వాళ్ళే దీన్ని కూడా అడ్డుకునే విషయం కూడా మీ అందరి దృష్టికి కూడా తీసుకునే విషయం కూడా మీరు ఒకసారి గమనించాలి. అదేవిధంగా చూసుకుంటే చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు ఎన్నికలకు ముందు బకాయిలు ఏవైతే ఫీజు రియంబర్స్మెంట్కి సంబంధించిన బకాయిలన్నీ కూడా మేము అధికారంలోకి రాగానే ఖచ్చితంగా మేము ఇవన్నీ కూడా
వాళ్ళకి అన్నీ కూడా మేము చెల్లిస్తామని చెప్పి ఈరోజు దాదాపుగా 8 నెలలు అవుతున్నా కూడా ఏ ఒక్కరు పట్టించుకుపోవడం కూడా, ఏ విధంగా వీళ్ళు పరిపాలన అందిస్తున్నారు కూడా ఒకసారి మీరు అందరూ గమనించాలా. అధికారంలోకి వచ్చి 8 మంత్స్ అవుతుంది. బకాయిలతో పాటు అకాడమిక్ ఇయర్ ఫీజులు కూడా చూసుకుంటే విద్యా దీవెనకు సంబంధించి 2,800 కోట్లు, అదేవిధంగా వసతి దీవెనకు సంబంధించి 1,100 కోట్లు, దాదాపుగా 3,800 కోట్ల రూపాయలు ఈరోజు చెల్లించకపోవడం ఏ విధంగా విద్యార్థులు, పేద విద్యార్థులు భయపడుతున్నారు కూడా మీరందరూ కూడా ఒకసారి గమనించాలి. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇలాంటి ఇబ్బందులు వస్తున్నాయని చెప్పి ఆయన దృష్టికి వస్తే నవంబర్ 24వ తేదీన 2024లో ఎక్స్లో ఒక పోస్ట్ పెట్టారు ఆయన. ఇట్లా కూటమి ప్రభుత్వం వెంటనే ఫీజు రియంబర్స్మెంట్ సంబంధించిన బకాయిలన్నీ కూడా చెల్లించాలా, ప్రభుత్వం ఏం పట్టించుకోవడం లేదని చెప్పాడు. ఆ రోజే ఒక పోస్ట్ పెట్టడంతో కొన్ని రోజుల తర్వాత మేము 700 కోట్ల రూపాయలు బకాయిల్ని చెల్లిస్తామని చెప్పి కూటమి ప్రభుత్వం చెప్పడం జరిగింది. వాళ్ళు చెప్పబట్టి కూడా ఒక నెల అయిపోయింది. ఆ 700 కోట్లు కూడా ఎక్కడ ఏ ఒక్క ఖాతాలో కూడా జమ చేసిన పాపాన్ని పోలేదు. ఇవన్నీ కూడా ప్రజలందరూ గమనిస్తున్నారు. ఈరోజు స్టూడెంట్స్ ఏ విధంగా ఇబ్బంది పడుతున్నారు కూడా ఒకసారి గమనించాలి. తల్లుల ఖాతాల్లో జమ చేస్తామంటారు ఒకసారి, లేదంటే కాలేజ్ యజమానులకు మేము జమ చేస్తామని చెప్పి ఒకసారి అంటున్నారు, లేదు ఒకసారి జాయింట్ అకౌంట్లో మేము జమ చేస్తామని చెప్పి కాలం గడుపుతున్నారే తప్ప ఇంతవరకు ఏ ఒక్క రూపాయి కూడా ఏ ఒక్క ఖాతాలో కూడా జమ చేసిన కావడం కూడా మనం చూడడం జరిగింది. అదేవిధంగా చూసుకుంటే కన్నా ప్రభుత్వం ఏ విధంగా వీళ్ళపైన, విద్యార్థులపైన ఏ విధంగా వీళ్ళు చిన్న చూపు చూస్తున్న విషయం కూడా మీరందరూ ఒకసారి గమనించాలి. ఈరోజు పేద విద్యార్థులు ఫీజు చెల్లించకపోవడంతో కాలేజీకి పోలన్నా కూడా భయపడుతున్నారు. కాలేజీలకు రావద్దని చెప్పి కూడా కొంతమంది యజమానులు చెప్పడం జరుగుతుంది. కొంతమంది స్టూడెంట్స్కి చదువు కంప్లీట్ అయినా కూడా వాళ్ళ సర్టిఫికెట్స్ తీసుకోవడానికి కూడా ఇబ్బంది పడుతున్నారు. ఈ బకాయిలు పూర్తి చెల్లించే వరకు మేము ఆ సర్టిఫికెట్స్ కూడా ఇవ్వడం కాదని కూడా యజమానులు చెప్పడం కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపుగా 11 లక్షల మంది విద్యార్థులు దీంతో ఇబ్బంది పడుతున్న విషయం కూడా మీ అందరి దృష్టికి తీసుకొస్తున్నాను. మన అనంతపురం జిల్లాలో చూసుకుంటే కన్నా 40,000 మంది విద్యార్థులు ఈ విధంగా ఇబ్బంది పడే పరిస్థితి కూడా నెలకొన్న విషయం కూడా మీ అందరికీ తెలియజేస్తున్నాను. అదే జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నట్టుగా క్రమం తప్పకుండా ప్రతి 3 మంత్స్కి ఖచ్చితంగా ఆయన చెప్పిన మాట మేరకు పేద విద్యార్థులు కానివ్వండి ఎక్కడ ఇబ్బంది పడకూడదు, వీళ్ళందరూ బాగుంటేనే ఆర్థికంగా ఎదుగుతారు, కుటుంబాలు బాగుంటాయి, చదువుకుంటేనే వీళ్ళు ఉన్నత స్థానాలకు పోతారని చెప్పేసి విద్యార్థులకు ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా చెప్పిన టయానికి తల్లుల ఖాతాల్లో ఖచ్చితంగా క్రమం తప్పకుండా విద్యా దీవెన పేరుతో వాళ్ళ ఖాతాల్లో జమ చేసి చేపించిన ఘనత కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని కూడా మీ అందరికీ తెలియజేస్తున్నాను. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ తనయుడు లోకేష్ గారు ఎడ్యుకేషన్ మినిస్టర్ అంటారు. ఆయన చూస్తే అమెరికాలో చదువుకున్నారు, విద్యపైన బాగా అవగాహన ఉంది, పేద విద్యార్థులు కానివ్వండి విద్యా వ్యవస్థకి బాగా బలోపేతం చేస్తారు, మంచిగా చేస్తారని చెప్పి చూస్తే ఈరోజు ఏ విధంగా విద్యా వ్యవస్థను నాశనం చేస్తున్నారు కూడా మీరు అందరూ ఒకసారి గమనించాలి. 15,000 రూపాయలు చొప్పున ప్రతి ఒక్క పిల్లవాడికి, చదివే పిల్లవాడికి ఇంట్లో ఎంతమంది ఉన్నా కూడా 15,000 ఇస్తామని చెప్పి తల్లికి వందనం అకాడమిక్ ఇయర్ కూడా పూర్తి కాబోతుంది. ₹1 కూడా ఏ ఒక్క ఖాతాలో కూడా జమ చేయకపోవడం కూడా ఏ విధంగా వీళ్ళు కూటమి ప్రభుత్వం ముందుకు పోతున్నా కూడా మీరు అందరూ ఒకసారి గమనించాలి. అదేవిధంగా విద్యార్థులకు ఇబ్బంది కలగకూడదు, ఫీజు రియంబర్స్మెంట్ సంబంధించి మన పార్టీ ఖచ్చితంగా ప్రజల వైపు ఉండాలా. ప్రజల వైపున మేమందరం పోరాటం చేసేకి అనంతపురం నగరంలో మన జిల్లా అధ్యక్షుడు అనంత వెంకటరామరెడ్డి గారి ఆధ్వర్యంలో 5వ తారీఖున ఫిబ్రవరి 5వ తారీఖున ఉదయం 10 గంటలకు జెడ్పీ ఆఫీస్ నుంచి సప్తగిరి సర్కిల్ నుంచి సంగమేశ్ సర్కిల్ నుంచి కలెక్టరేట్ వద్దకు వెళ్ళి అక్కడ రిప్రజెంటేషన్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది కలెక్టర్ గారికి. ఈ ర్యాలీలో పెద్ద ఎత్తున విద్యార్థులు తల్లిదండ్రులు, వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు, శ్రేణులు ప్రతి ఒక్కరు కూడా పాల్గొని ఈ కార్యక్రమానికి విజయవంతం చేయాల్సిందిగా మీ అందరికీ కోరుతున్నాను.